ఉన్నారు. మళ్ళీ మునిబాలకుడు పరిగెత్తుకుంటూ వచ్చి, మహాత్మా అగస్త్య మహాముని, అగస్త్య మహాముని, నమో నమ, నమో నమ, నమో నమ, నమో నమ. బాలక లేనాయన, ఏమయ్యా ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎందుకలా ఉండవయ్యా, రొప్పుతున్నావు? మహాత్మా మీ శిష్యులు సుతీక్ష మహర్షి సీతారామచంద్రుడిని వెంట పెట్టుకుని మీ ఆశ్రయానికి వస్తున్నారు, మీ ఆశ్రమానికి వస్తున్నారు. ఎక్కడ ఎక్కడ తెచ్చేయండి రామచంద్ర అని సుతీక్షుడు సీతారామలక్ష్మణుడు అగస్త్య మహాముని యొక్క ఆశ్రమాన్ని తీసుకొచ్చారు. వెంటనే అగస్త్య వారు ఎదురు వెళ్ళి, రామచంద్ర ప్రభువును, మహాత్మా మీరు నాకు వందనము, నేనే సతీ సోదర సమేతుడినై నీకు వందనం ఆచరిస్తున్నాను, నీకు వందనం ఆచరిస్తున్నాను. రామచంద్ర మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది రైనా, నా ఆశ్రమం పావనమైంది. దయచేసి స్వామి ఇదిగో ఈ ఆశ్రమాన్ని అలంకరించరు స్వామి, అలంకరించరు స్వామి. మహాత్మా అగస్త్య మహాముని పెద్దలు తపనిష్ట గరిష్ఠులు మీరుండగా నేను ఉన్నతాశ్రాన్ని అలంకరించటమా? లేదు స్వామి, మీరే ఈ ఆశ్రయాన్ని అలంకరిస్తే నేను సతీ సోదర సమేతున్నై మీ పాదసేవ చేసుకుంటాను. మహాత్మా రామచంద్ర నీవెవరవో, ఎందుకు ఈ వేషం వేసావో తెలియనటువంటి వాడిని కాదు. అయినా అది ఇప్పుడు అప్రస్తుతం. మీరు మా ఆశ్రమానికి అతిథులుగా వచ్చారు. అతిథి దేవోభవ అని శాస్త్రం చెప్పింది కదా, నా మాట కాదనకుండా రండి రండి మహాత్మా, దయచేయండి మహాత్మా, ఈ ఆశ్రయాన్ని అలంకరించండి, ఈ ఆశ్రయాన్ని అలంకరించండి అని శిష్యుడైనటువంటి సుదీక్ష అగస్త్యులు వారు కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదసేవ చేసుకుంటూ ఉన్నారు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, శ్రీరామచంద్రమూర్తి ఎంతకాలానికి మీ అనుగ్రహం కలిగి నాకు ఈ భాగ్యాన్ని ప్రాప్తింపచేశారు మహాత్మా. అనగానే రామచంద్రుడు అగస్త్య మహాముని శిష్యుని యొక్క తపోఫలం. మహాత్మా మేము కొంతకాలం మీ ఆశ్రమంలో ఉంటూ మీ సేవ చేసుకుంటూ శేష జీవితం గడపాలని అనుకుంటున్నాం మహాత్మా, అనుగ్రహిస్తారా స్వామి? ఆలోచించాడు అగస్త్య మహాముని. ఓహో, శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ ఉంటే జనస్థానంలోని రాక్షస వారు జరగదు, మా తపస్సులకు సాంగమంగళంగా తపస్సు జరగదు, కనుక జనస్థాన ప్రాంతంలో ఉన్నటువంటి పంచవటికి పంపుతాను అని. రామచంద్ర నీ తపస్సుకి ఇది తగినటువంటి స్థలం కాదయ్యా, ఇక్కడికి పంచవటి అని ఉన్నది, 5 వటవృక్షాలు ఉంటాయి, ప్రక్కనే గోదావరి మాత ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఆరగించడానికి కందమూలములు స్వాదువులైనటువంటి ఫలవృక్షములు కూడా అక్కడ ఉన్నాయి, పచ్చిక బయళ్ళు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి, క్రూర ముఖములు కూడా ఉన్నాయి. అది మీకు చక్కని అనువైనటువంటి ప్రదేశము తపస్సుకి రామచంద్ర. అయితే అలాగే మహాత్మా
మాకు సెలవివ్వండి అనగానే సుతీక్షుడు రామచంద్ర ఒక్క క్షణం ఆగండి. గురుదేవా, ఇదిగో మీకు గురుదక్షిణగా ఇస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని తెచ్చి మీకు అప్పగిస్తున్నాను అని శ్రీరామచంద్రమూర్తిని అగస్త్యుల వారిని అప్పగిస్తున్నాడు గురుదక్షిణగా. ఆహా ఆహా, ధన్యం సుతీక్షణ, నీ అనుగ్రహంతో నీ తపస్సుతోటి నాకు రామదర్శనం చేయించబోయా. నీ జన్మధన్యం సుతీక్షణ, నీ జన్మధన్యం. అనగానే సుతీక్ష రామచంద్ర ఒక్కసారి ఒక్క క్షణం పాటు అలా కూర్చొని మీ పాద సన్నిధిలో మీ నామం చేస్తూ ఆనందంగా దొంతులు వేసుకుంటాను. అలాగే నాయన కానివు రామరామ, కానివు సుతీక్షణ, కానివు అన్నారు అగస్త్యుల వారు. రామనామం ప్రారంభించాడు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హో, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, అంటూ సుదీక్షణ మహర్షి తన ఆత్మను పరమాత్మలో లీనం చేశాడు. శ్రీరామచంద్రమూర్తి సుదీక్షణ మహర్షికి మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మహాత్మా అగస్త్య మహాముని, నీ శిష్యుడికి ఇక జన్మ లేదు. మహాత్మా, నీ శిష్యుడికి జన్మ లేదు. అగస్త్య మహాముని, మమ్మల్ని దీవించి మా ప్రయాణానికి అనుమతినివ్వండి. నమో నమః, నమో నమః, నమో నమః. అలాగే రామచంద్ర క్షేమంగా వెళ్ళండి, ఆనందంగా మీ శేష వనవాస జీవితాన్ని గడపండి. అలాగే మహాత్మా బయలుదేరి పంచవటికి వస్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్ర హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. మొదలగా రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. లక్ష్మణ, అది చూడు నాయన, అగస్త్యుల వారు చెప్పినటువంటి పంచవటి ఇది. అదుగు మహావృక్షాలు, ఇటువైపు గోదావరి మాత ప్రవహిస్తూ ఉన్నది.
అటువైపు చూడు నాయన, పచ్చిక బయళ్ళు, లేళ్ళు, కుందేళ్ళు చెగ్గు చెగ్గులు గంతుతూ ఉన్నాయి. అదిగో అలా చూడు నాయన, ఫలాలు ఇచ్చేటువంటి వృక్షములు, ఆ ప్రక్కనే కందమూలాలు ఇచ్చేటువంటి బీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అగస్త్యులు వారు చెప్పినటువంటి పంచవటి ఇదే కదా లక్ష్మణ? అవునన్నయ్య. అయితే మనం ఇక్కడే కుటీరాన్ని నిర్మాణం చేసుకుందాం, ఏమంటారు అన్నయ్య? అలాగే లక్ష్మణ, కుటీర నిర్మాణం ప్రారంభించు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. లక్ష్మణ, కుటీరాన్ని చాలా చక్కగా నిర్మాణం చేశావయ్యా. సీత, నేను తమ్ముడు గోదావరికి వెళ్ళి స్నాన సంధ్యాలు ముగించుకొని వస్తాం. నీవు ఆశ్రమాన్ని శుభ్రం పరిచి పూజకు పుష్పాలను సిద్ధం చేస్తావా? అలాగే నాథ, అలాగే వెళ్ళిరండి. రామలక్ష్మణులు ఇద్దరూ గోదావరికి వెళ్తున్నారు. అమ్మగారు ఆశ్రమాన్నంతా పరిశుభ్రం చేస్తూ ఉన్నది. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ
లక్ష్మణ చూడు లక్ష్మణ, హంసతూలిక తల్పముల మీద పవళించి పంచభక్ష ప్రమాణాలను స్వీకరించవలసినటువంటి మీ వదిన జానకి ఆశ్రమ జీవితానికి ఎంత చక్కగా అలవాటు పడిందో చూచావానైనా. సీత, నన్ను వివాహమాడిన కారణంగానే కదా నువ్వు ఇటువంటి అష్ట కష్టాలు పడుతున్నావు. నాథ, ఏమిటి నాథ మాటలు? ఇక్కడ ఎప్పుడు అటువంటి మాట అనవద్దు. మీరు లేనటువంటి సౌఖ్యము అది ఎటువంటిదైనా నాకు గడ్డి పుచ్చతో సమానం నాథ. అలాంటి మాట్లాడవద్దు. సీత, ఏదో మాట వరుసన్నాను అంతేకాని నన్ను విడిచి నువ్వు ఉండగలవా, నిన్ను విడిచి నేను ఉండగలరా? రా సీత అని రామచంద్రమూర్తి సీతమ్మను తీసుకుని వచ్చి ఆశ్రమంలో ఇంకా ఏమైనా విశేషాలు ఉంటే వాటినన్నిటిని కూడా బోధిస్తూ ఉన్నాడు. వాసుదేవ వాసుదేవ, లక్ష్మణుడు చెట్లకు పాదులు చేస్తూ నీళ్ళు తెచ్చి పోస్తూ ఉన్నాడు. అదే సమయంలో లంకేశ్వరుని యొక్క సోదరు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ బోలో హర రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే ఓహో, ఆహా, వీడు ఎంత అందంగా ఉన్నాడు. ఈ అడవికి ఎందుకు వచ్చాను, ఆయన అడిగి తెలుసుకుంటాను అని తిన్నగా రామును సమీపిస్తూ ఉన్నది. అబ్బాయి, ఎవరయ్యా నీవు? జటాగూటాలు ధరించి మునివేషంలో ఉన్నావు. మరి ధరడు బాణాలు ఏమిటి నాయన? చూడు, రాక్షసులు నివసించేటువంటి ప్రాంతానికి ఎందుకు వచ్చావు? ఏమిటి సమాచారం నాయన? అమ్మా, మేము విశ్వాగుంశ క్షత్రియ వీరులము, దశరథ రాజనందుడు. నేను పెద్దవాడను, నా పేరు శ్రీరాముడు అని అంటారు. ఈమె నా భార్య జానకి, సీత అని కూడా అంటారమ్మా. అడుగు, నా తమ్ముడు సర్వలక్షణ లక్షితుడు, అతని పేరు లక్ష్మణుడు అని అంటారు. మరి నీవెవరు తల్లి, ఎందుకు వచ్చావు? అబ్బాయి, అడిగా వెనుక ఉన్నది ఉన్నట్లే చెప్తాను.
లంకేశ్వరుడు రావణ సార్వభౌముని యొక్క సోదరిని నా పేరు శూర్పణఖ అని అంటారు. నాకు కామరూప శక్తి ఉన్నది కనుక ఏ విషయాన్ని నేను అర్థరించగలను, ఎక్కడికైనా తిరగలను. అబ్బాయి చూడు, నీ అందాన్ని చూచి మనసు పడ్డాను. రా, నన్ను వివాహమాడు, నా కోరిక తీర్చు. రా అబ్బాయి, రా అబ్బాయి, రా అబ్బాయి, రా రా అబ్బాయి, రా రా. అమ్మా 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 బలేదాను అమ్మా. ఏమిటమ్మా ఈ తొందరపాటు నీకు? నాకు ఒక భార్య ఉంది కదా, సవతి పోరు నీకేమంత బాగుంటుంది చెప్పు. అదిగో అడు చూడు, నాకంటే అందమైన వాడు, బంగారు ఛాయ కలిగిన వాడు నా తమ్ముడు లక్ష్మణ్. వాడికి ప్రస్తుతానికి భార్య కూడా దగ్గర లేదమ్మా, దగ్గర లేదమ్మా. కనుక వెళ్ళి వాడిని అడిగితే తప్పకుండా నీ కోరిక తీరుస్తాడమ్మా, నీ కోరిక తీరుస్తాడు. అబ్బాయి అయితే వెళ్ళి వాడిని అడుగుతాను, అబ్బాయి వాడిని అడుగుతాను అని తిన్నగా గంతులు వేస్తూ వాడి దగ్గరికి వెళ్తుంది. హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎవరమ్మా నువ్వు? ఏమిటిలా పరాయమ్మ వాడి మీద ఇరుచుపడుతున్నావు హద్దు ఆపు లేకుండా? ఎవరు నువ్వు? ఏమిటి కథ చెప్పు తల్లి, కొంచెం దూరంగా ఉండు. అబ్బాయి అన్ని విషయాలు మీ అన్నగారితో చెప్పారు. అబ్బాయి ఆయన వెళ్ళమంటేనే వచ్చాను, లేకపోతే నాకేం కర్మ. రా, నా కోరిక తీర్చు, నన్ను వివాహం ఆడు. రా రా అమ్మా అమ్మా అమ్మా. అలా దూరం ఉంటాయి, నన్ను వివాహం ఆడతావా? అయ్యయ్యో అమ్మా, మా అన్నగారి దగ్గరికి వెళ్తే చక్కగా ఆదరిస్తాడు. అబ్బాయి ఆయనకు ఒక భార్య ఉందట, సవితిపోరు. నాకెంత బాగుంటుంది అబ్బాయి, నేను ఇంత అందగత్తెను కదా, నన్ను ఎందుకని మోహించవు? రా అబ్బాయి, రా రా. అమ్మా అమ్మ అమ్మ, దూరం ఉంటుంది, దూరం ఉండవు, నీకు పుణ్యం ఉంటుంది. అబ్బాయి ఏంటబ్బాయి, మా గాడి కదూ అలా బెదిరిపోతావేమిటి? రా, మన ఇద్దరం వివాహం చేసుకుందాం. ఇద్దరం చెట్టా పట్టీలు వేసుకొని అలా 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 తిరుగుతూ ఉంటే అబ్బా చూచిన వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరికి ఎంత ఈడు ఎంత చూడు అనుకుంటారు. అబ్బాయి రా, అమ్మా అమ్మా అమ్మా, ఆహా నిజంగా మన ఇద్దరికి ఎంత జీవుడు ఎంత జోడు. అమ్మా అమ్మా, నువ్వు మా అమ్మమ్మకు అమ్మమ్మలాగా ఉన్నావు. అమ్మా తల్లి, నా మాట మా అన్న దగ్గరికి వెళ్ళమ్మా, తప్పకుండా వరిస్తాడు నేను. అబ్బాయి వారికి ఒక భార్య ఉందని చెబుతుంటే అక్కడికి పొమ్మంటావు ఏమిటి అబ్బాయి? అమ్మా మా క్షత్రియులు ఎంతమంది అయినా వివాహం చేసుకోవచ్చమ్మా. మా నాన్నగారికి 3 భార్యలు కనుక వెళ్ళి మా అన్నగారిని ప్రార్థించు. ఇంత అందగచ్చు. ఇంకొక మాట చెప్పనా, నేను మా అన్నగారికి దాసున్నమ్మా. నన్ను వివాహం ఆడితే నీవు కూడా నాతో పాటు మా అన్నగారికి మా వదిన గారికి కూడా పాదసేవ చేయాలి తెలుసా? అబ్బాయి నాకే కర్మ అబ్బాయి, రావణ సార్వభౌముని సోదరుని నేను, నాకే కర్మ దాసం చేయడానికి వెళ్ళి వాడిని అడుగుతానని మళ్ళీ గంతులు వేస్తూ శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వస్తుంది. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ
ఏమిటమ్మా ఇలా వచ్చావు, ఏం జరిగింది? మా వాడు ఏమన్నాడు? అబ్బాయి వాడు దాసుడట, వాడిని వివాహం ఆడితే వాడితో పాటు నీకు నీ పెళ్ళానికి దాస్యం చేయాలట. నాకేం కర్మ అబ్బాయి, అందుకని నీ దగ్గరకు వచ్చాను, నీవే నాకు తగిన వాడివి, రా 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 రా. అమ్మా 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 అమ్మా, ఈ రాముడికి ఒకే మాటలు, రాముడికి ఒకే బాణం, ఒకే భార్య. నీకు దాస్యం ఏం చేయటం ఏం బాగుంటుంది చెప్పు. అమ్మా సూపడిక, మా వాడు నీ ప్రేమను పరీక్షించడానికి అన్నాడు కానీ వాడికి నీ వంటి ఇష్టం లేక కాదమ్మా. వెళ్ళి నా మాటగా చెప్పు తల్లి, తప్పకుండా నిన్ను విరుస్తాడు, వెళ్ళు. వాడి దగ్గరికి వెళ్తే వీడి దగ్గర పొమ్మంటాడు, వీడి దగ్గరికి వస్తే వాడి దగ్గర పొమ్మంటాడు. దీనికంతటికీ కారణము మధ్యనే ఉన్నటువంటి ఈ దేవముఖం. దీన్ని కాస్త నేను అవాంతము మృంగానంటే వీళ్ళిద్దరు కూడా నాకంటే నాకు, నాకంటే నాకు, నాకంటే నాకు అని నా కొంగు పట్టుకొని అలా 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 నా వెంట పడతాను అని ఒక్కసారి సీతమ్మను మింగటానికి ప్రయత్నం చేస్తుంది. హరే రామ లక్ష్మణ, ఏమిటా ఇది? ఏదో బుద్ధి చెప్పమంటే ఆడదాన్ని పట్టుకుని ముక్కు చెవులకు వస్తావా? దీని వెనుక ఎంత బలం ఉందో ఏమో. ఈ జనస్థానంలోనే 14,000 మంది ఉన్నారని కదా వారు మహర్షులు మనకు చెప్పారు. అన్నయ్య, లేకపోతే వివాహమాడు, వరించు వరించి నానా తిప్పలు పెడుతుంది. అయినా నీ చేతిలో కోదండం ఉండగా నాకెందుకన్నయ్యా ప్రేమం? లక్ష్మణ, అట్టని మనం అప్రమత్తమే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి నాయన. అలాగే అన్నయ్య, ఏమీ పర్వాలేదు, మీరు ఆయనగా విశ్రాంతి తీసుకోండి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ. అమ్మో, ఎంత కమ్మగా ఉంది. పోయరా పోయి పోయరా. ఆనందంగా ఉంది ఈరోజు కళ్ళు. ఒరే పెద్దోడా, నువ్వు పదం పడు, నేను కరుడు దోషంలో శేషుడు ఆనందంగా ఆనందంగా నాట్యం చేస్తావురా, నాట్యం. బడా అరగాడా. అలాగే హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే
సోదరులారా, ఇక్కడికి కొంత దూరంలో రామలక్ష్మణులు అనేటువంటి రాకుమారులు ఉన్నారు. నేను ఈ రోజు ఆకాశ మార్గాన ఆహారానికి వెళుతూ వారి అందాన్ని చూసి మోహించి వెళ్ళి వివాహం ఆడమంటే కళ్ళు మూసి తెరిచే లోపల ఆ చిన్నవాడు లక్ష్మణుడట నా ముక్కు చెవులు కోసి పరాభించారా అన్న పరాభించారు. నీతి లేకుండా పాపాచారులు ఆర్దాని మీద చేయి చేసుకున్న కట్టి నరాధములారా, నీ రక్తం తాగుతారు ఈ కర్ర కనిపిస్తావు. సోదరి, నువ్వు నిశ్చితగా ఉండు. వా రక్తం బారెల కొద్ది తెచ్చి నీ చేత కడుపు నిండా తాగిస్తారు నీ సోదరుడు. హరే రామ హరే రామ Hare Rama, Rama Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారితో సంభాషణ చేస్తూ ఉన్నారు. లక్ష్మణ స్వామి మాత్రము రాత్రి బబళ్ళు కూడా అన్నగారిని వదిన గారిని జాగ్రత్తగా చూసుకుంటూ సేవ చేస్తూ ఉంటాడు. శూర్పణఖ యొక్క వార్త శూర్పణఖ వెళ్ళి తన కోడి వెళ్ళబోసుకునేటప్పటికీ ఖరదూషణ కృష్ణులు సహా 14,000 మంది రాక్షసులు శ్రీరామచంద్రమూర్తి యుద్ధానికి వస్తున్నారు. రాక్షసులందరూ కూడా నెలన్నట్టుగా వస్తూ ఉన్నారు. చూడు, మీ వద్దను ఆ కొండ గుహలో ఉంచి భద్రంగా చూస్తూ ఉండు. నేను ఒక్కడికి వెళ్ళి వాళ్ళని హతమార్చి వస్తాను. ఏది నా కోదండము లక్ష్మణ, త్వరగా. హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. నీవేనా మా సోదరి యొక్క ముక్కు చెవులు కోసి పరాభవించేటువంటి నీచుడు? నీ జన్మ తగలి ఆడదాని మీద చేసుకునేటువంటి నేటి కూడా ఒక మగతరమైన రాక్షసాధముడా. మేము ఎవరి జోలికి పోకుండా ఆశ్రమ జీవితం గడుపుతూ ఉన్నాం. పంచవటిలో ఉండగా నీ సోదరి శూర్పణఖ వచ్చి మమ్మల్ని అనుభవించు, ఆదరించు, మేమెంత చెప్పలేమనుకున్నా నానా తిప్పులు పెట్టింది. ఆడది కనుక బ్రతికిపోయిందిరా, లేక అదే ఒక మగవాడైతే చేతి కంటాడు. ఈ ఖరదూషణ కృష్ణుడు నీ రక్తం తాగుతారు, నీ రక్తం తాగుతారు. రా హరే రామ హరే రామ 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 హరే హరే శ్రీరామచంద్రమూర్తి సంహరించి ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు. హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే బోలో హరే రామ హరే
कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे శంకర భక్తవ శంకర నీ వరబలంతో దేవ దానవ గంధర్వ కిన్నెర కింపురుష పండగ పదక జాతులు సైతము నా అడుగులకు మడుగులెత్తుతూ నన్ను చూచి గడగడ ఆడుతున్నా. పరమేశ్వర అష్టదిక్పాలకులు పంచభూతములు కూడా నా కనుసనులతో నా ఆజ్ఞలు పఠిస్తున్నారు. ఇక నరుడు నాకు ఒక లెక్క ప్రభో లేదు లేదు. అజేయుడు లేనటువంటి రావణునికి ఈ ముల్లోకములో ఎదురు లేదు, తిరుగు లేదు, లేదు లేదు. హరే రామ హరే రామ 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 అన్నా 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 అన్నా. శూర్పణఖ ఏమిటిది? ఎవడు నిన్నులా పరాభవించినటువంటి వాడు? అన్నా అయోధ్యాధిపతి దశరథ రాజు నందను పెట్టవాడు రామలక్ష్మణుడు నన్ను పనిచేశారు అన్నా. జనస్థానంలో ఉన్నటువంటి మన 14,000 మంది సోదరులు ఏమయ్యారు? శూర్పణఖ నిద్రపోతున్నారా వాళ్ళు? అన్నా శాశ్వతంగా వాళ్ళందరూ నిద్రపోయారు. ఆ రాముడు ఒక్కడే 14 మంది సోదరులు హతమర్చి వెళ్ళిపోయారు. ఆ దానిని కనుక నేను బ్రతికిపోయాను అన్నా, నేను బ్రతికిపోయాను. శూర్పణఖ ఎవడా రాముడు? వాడి కూడా రూప కోర శిల వీర్యాలేమిటో చెప్పు, త్వరగా చెప్పు. ఎక్కడి వాడు? ఎందుకు వచ్చాడు దండకారణ్యానికి? అన్నా దశరథరాజు నందనుడు కోసల రాజ్యం పరిపాలించేటువంటి దశరథుడు ఆయన. అతని పెద్ద కుమారుడు రాముడు. అన్నా ఆ రాముడు ఆజానబాకుడు, అరవింద దళాయతాక్షుడు, మన్మథ సదృశ సుందరాకారుడు. అబ్బా ఏమి అందము, ఏమి చందము, ఏమి యవ్వనము. నీచడాలు వాడి బల పరాక్రమాల గురించి చెప్పమంటే వాడి అందచందాల గురించి వర్ణిస్తాను. సిగ్గులేదా అన్నా? ఆ రాముని యొక్క యుద్ధ నైపుణ్యం ఇంతవరకు నేను విన్నది లేదు, కన్నది లేదు అన్నా. బాణం ఎప్పుడు తీస్తున్నాడో, ఎప్పుడు సంధిస్తున్నాడో, ఎప్పుడు విడుస్తున్నాడో నా కంటితో నేను చూడలేదు అన్నా. కానీ మన వాళ్ళు ఒక్కొక్కరే తలలు తెగి, చేతులు ఊడి, కాళ్ళు విరిగి, నెత్తురు మడుగుల్లో దొర్లుతూ పొరులుతూ ఉంటే కళ్ళారా చూచాను. చెప్పు. అంతటి బలవంతుడు అతని తమ్ముడు లక్ష్మణుడు కూడా. అన్నా మరొక్క విషయం, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ రాముడికి ఒక భార్య ఉన్నది అన్న. దాని పేరు జానకి అంటారట, సీతమ్మ కూడా అంటారట. ఆమె యొక్క అందము చందమును గురించి వివరించడానికి నా చేత కాదు అన్న. చక్రాల వంటి కన్నులు, చంద్రుని బింబం వంటి ముఖవర్చస్సు, దొండపండు లాంటి పెదవులు, ఏనుగు గుణ లాంటి పిరుదులు. ఆమె అందాన్ని చూచి ఇది ఈ జటావల్కరమును ధరించిన వాడికి ఎందుకు, మా అన్న రావణుడికైతే ఎంతో బాగుంటుందని చెప్పి దానిని తీసుకుని వచ్చి నీకు అప్పగిద్దామని వెళ్ళాను అన్నా. అంతే, కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఆ లక్ష్మణుడు నా ముక్కొచ్చి ఒలుక్కోసి పరాభవించాడు అన్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీవు పంచవటికి వెళ్ళు, ఆ రామలక్ష్మణుడు అక్కడే మట్టుపెట్టు. ఆ సీతను తీసుకుని వచ్చి బలవంతంగా అనుభవిస్తే అప్పుడు నా పరాభవాగ్ని చల్లారుతుంది అన్నా. నా పరాభవాగ్ని చల్లారుతుంది.
శూర్పణఖ వెళ్ళు, వాళ్ళ మాంసంతో నీకు పసందుగా విందు చేస్తాను. వెళ్ళు, ఆ నరాధముల యొక్క మాంసం తినిపిస్తా నీకు. సంతోషంగా వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళు. జగభూపతి అలనాడు నిండు కొలువులు తుప్పు పట్టిన ధనస్సును ఒకదానిని ఏర్పాటు చేసి నీ సీతను నాకు దక్కకుండా పరాభవించాడు. ఈనాడు ఈ లంకేశ్వరుడు నీ కుమార్తె జానకిని బలవంతంగా అనుభవించబోతున్నాడు. దమ్ముంటే వచ్చి రక్షించుకోరా ముసలి పీరుగా. మారీచు మామ ఎక్కడరా ప్రభు? ఇక్కడికి కొద్ది దూరంలో ఒక కుటీరం వేసుకొని దాంట్లో ముక్కు మూసుకొని జపం చేసుకుంటున్నాడు ప్రభు. మాల తిప్పుకుంటూ ఉన్నాడు. ఓహో, అలా మా మామ అంత బుద్ధిమంతుడయ్యాడా? సరే శివక, త్రావు చూపించు, త్రావు చూపించు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే శ్రీరామచంద్రమూర్తి చేతిలో 2 సార్లు బాగా దెబ్బలు తిని భయకంపితుడై రాముని రూపాన్ని కరుణారా తిలకించి ఆ రూపాన్ని మనసులో నింపుకొని అప్పటి నుండి రామ్ 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 అని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి మారీచుని సమీపానికి భటుని యొక్క సహాయంతో రావణ సార్వభౌముడు ప్రవేశిస్తున్నాడు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. మామా మారీచా, మామా మారీచా, మామా మారీచా. లంకేశ్వర నమో నమః, నమో నమః నాయన, నమో నమః. నీకు కుశలమేనా లంకేశ్వర? నీకు కుశలమేనా నాయన? కుశలమేనా? ఇంకెక్కడి కుశలం మామా? మంచి ఆపదలో ఉన్నా, నీ సహాయాన్ని కోరి వచ్చాను మామా. నీకంటే ఆప్తులు ఎవరున్నారు చెప్పు నాకు. మహారాజా, ఈ అల్పుడు సహాయాన్ని కోరి వచ్చావా? త్రిలోకాలను గడగడలాడించినటువంటి బిడ్డవే, నీకు నా సహాయం అవసరమా? అయ్యో, ఏం సహాయం చేయాలి రామస్వరూపమా? చెప్పునైనా. మామా, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. తండ్రి కోపానికి గురైనటువంటి వాడు, రాజ్యభ్రష్టుడైనటువంటి వాడు
శీలహీనుడు ధర్మరహితుడు అయినటువంటి దశరథుని యొక్క కుమారుడు రాముడు మా సోదరి యొక్క ముక్కు చెవులు కోసింది చాలక జనస్థానంలో ఉన్నటువంటి నా సోదరులు 14 మందిని మూడుగా నిష్కారణంగా హతమర్చాడు. వాడి మీద పగ తీర్చుకోవాలి, మా పగ తీర్చుకోవాలి. వాడి భార్యను అపహరించి తెచ్చి అనుభవించాలి. నా సోదరి పరాపాగ్ని చల్లార్చి ఓదార్చాలి. అందుకు నీ సహాయం కావాలి మామ. చెప్పు మామ. ఇంద్రజాల మహేంద్రజాల టక్కు టమాల గడకన్న గోకర్ణ విద్యలో నీకు మించినటువంటి ప్రాణి మన రాక్షసుడు ఎవరు లేరు కదా. నా మాట నీ సహాయాన్ని అర్థిస్తున్నాను మామ. రావణ ఎవడయ్యా నీకు ఈ సహాయం చెప్పినటువంటి పుణ్యాత్ముడు? వాడు నీకే కాదు నాకే కాదు మన రాక్షస వంశానికి మిత్రరూపంలో ఉన్నటువంటి శత్రుడయ్యా. రాముడు ధర్మరహితుడా, రాజ్య భ్రష్టుడా? ఎవరయ్యా నీకు చెప్పింది? లక్కేశ్వర రామో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ, సాధు సత్య పరాక్రమ, రాజా సర్వస్య లోకేస్య, రాజా సర్వస్య లోకేస్య, దేవానాం ఇవ వాసవః. రావణ రాముడు ధర్మరహితుడా? రాముడే సాక్షాత్ ధర్మస్వరూపుడయ్యా. దేవేంద్రుని వలె సమస్త లోకములను పరిపాలించగలిగినటువంటి సర్వసమర్థుడు ఆ రాముడు. నా మాట విను. రాముడు కృతుడై సర్వరాక్ష సంహారానికి ప్రతిరపూరక ముందే లంకకు వెళ్ళి ఆ పరమేశ్వరుడు మనందరినీ మన కులాన్ని రక్షించగలక హాయిగా లంకకు వెళ్ళి ఆనందంగా జీవితాన్ని వెళ్ళవచ్చు. ఆయన వెళ్ళి మారీచా ధర్మపుణ్యాలు చెప్పమని అడగడానికి నేను రాలేదు. నేను కోరిన సహాయం చేస్తావా లేదో ముందు చెప్పు. రావణ తొందరపడవద్దు నాయన, తొందరపడవద్దు. విభీషణాదులతో బాగా ఆలోచించుగా చూడు. నాకు 1000 ఏనుగుల బలం ఉన్నది. నా అంతటి బలము కలిగినటువంటి వాడు మా తమ్ముడు సుబాకు. మమ్మల్ని ఇద్దరిని ఇచ్చినటువంటి బలవంతురాలు మా అమ్మ తాటక. ఒకే ఒక్క బాణంతో సుబాహుణ్ణి మా అమ్మ తాటకను వధించి శాద్వేషుతో నా మీద దయతలిచి ఒక్క దెబ్బ కొట్టాడు. ఎందుకంటే ఆయన ముఖాల మీద నేను రెప్పవార్చకుండా చూచాను కనుక. ఆ దెబ్బతోటి అక్కడికి 100 యోజనముల దూరం ఉన్నటువంటి సముద్రంలో పడి 6 మాసాలకు బయటకు వచ్చాను. పరాపాట్లతో కుంగిపోతున్నాను. రాముడు దండకారణ్యానికి వచ్చి పంచవటిలో ఉన్నాడని తెలుసుకొని నా ఇద్దరి మిత్రులతోటి మృగరూపాన్ని ధరించి ఆ పంచవటి ప్రాంతంలో తారట్లాడుతూ ఉన్నాము. అదను చూచి రామచంద్రమూర్తి పడాలని మహానుభావుడు గమనించాడు. ఒకేసారి 3 బాణాలు ఎక్కుపెట్టాడు. ఆ బాణకు దెబ్బ రుచి నాకు తెలుసు కనుక నేను పారిపోయి వచ్చాను. నా మిత్రులిద్దరు యమసదారైపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రకారంతో ప్రారంభమయ్యేటువంటి ఏ మాట విన్నా సరే నా గుండెలు బెత్తలైపోతాయి. నా మాట నీవే కాదు, నేనే కాదు, ఆ రాముడు తలుచుకుంటే మన పెద్దలైనటువంటి నముచి బలి లాంటి వాళ్ళు కూడా తలకాయ తరిగి వేయక. చూడు, లంకకు వెళ్ళి హాయిగా కడుపులో చల్ల కదలకుండా నీ సతీమణులతో సర్వసౌఖ్యాలు అనుభవించున్నాయమా. వెళ్ళు వెళ్ళు, నీ ప్రయత్నం మానుకో. వాడు ఒక పరాక్రమవంతుడని చెప్తున్నావా? ఒక్క ఆడదాని మాట కోసం రాజ్యం విడిచిపెట్టినటువంటి వాడు వాడు ఒకవాడిగా వాడు నపుంసకుడు. మారీచా, ఈ లంకేశ్వరుడు నన్ను శాసిస్తున్నావు. నీవు బంగారు చుక్క ఉన్న లేడివి కావాలి. పంచవటిలో ఆశ్రమం ప్రాంగణంలో చెంగు చెంగున
గంతులు వెయ్యాలి. సీత నిన్ను చూడాలి, తెచ్చిపెట్టమని శ్రీరామచంద్రమూర్తిని అడగాలి. రాముడు నీ కొరకు నిన్ను పట్టుకోవటానికి వస్తాడు. నీ మాయాజాలంతో గంతులేస్తూ రాముని ఆశ్రమానికి దూరంగా తీసుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత హా సీత, హా లక్ష్మణ అని శ్రీరామచంద్రుడి యొక్క కంఠస్వరంతో హార్తిగా కేక వేయాలి. సీత లక్ష్మణ్ణి పంపుతుంది రాముడికి సహాయం. ఆ అతను చూచి నేను సీతను బలవంతంగా అనుభవిస్తాను, లేదా లంకకు తీసుకుని వెళ్ళి నా సోదరి యొక్క పరాక్రమ అగ్ని చల్లారుస్తాను. అంగీకరించావా? నీకు అర్ధరాజ్యాన్ని బహుమానం ఇస్తా, లేదా ఇదిగో ఈ గదాఘాతంతో నీ శిరస్సు పప్పు చేస్తాను. ఓహో, ఈ దుర్మార్గుడు అనుకునేంత పని చేస్తాడు. వీడి చేతిలో చచ్చి నరకానికి వెళ్ళేదానికంటే నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి చేతిలోని ప్రాణం విడిచి స్వర్గాన్ని అలంకరిస్తాను. మారీచా, ఏమిటి ఆలోచిస్తున్నావు? సహాయం చేస్తావా లేదా? మహారాజా, తప్పకుండా సహాయం చేస్తానయ్యా. పద వెళదాం, పద. మామా, అదిగో రథం సిద్ధంగా ఉన్నది, పద ఎక్కువ రథం పంచవడి బయలుదేరదాం. హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే శ్రీరామచంద్రమూర్తి యుద్ధబడులతో నిద్రిస్తున్నట్లుగా ఉన్నారు. సీతమ్మ తల్లి పాదసేవ చేస్తూ ఉన్నది శ్రీరామచంద్రమూర్తి. లక్ష్మణుడు మాత్రము మామూలు ప్రకారంగానే అలాగే వదిన గారిని అన్నగారిని చూసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. సుప్రభాత సమయమైంది. ముందు సీతమ్మ తల్లి లేచి భర్త పాదాలకు వందనం ఆచరించి ఆశ్రమ పనుల్లో నిమగ్నమైంది. లక్ష్మణుడు చెట్లకు నీళ్లు తెచ్చి పోస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రమూర్తి తిన్నగా మేల్కొంటూ ఉన్నాడు. మేల్కొని భూదేవికి వందనం ఆచరిస్తున్నాడు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. సీత, సూర్యోదయం కావచ్చింది, నన్ను ఎందుకని లేపలేదు మీరు? నాథ, యుద్ధబడిలతో ఉన్నారు కదా అని లేపలేదు. ఆశ్రమ పనులు చూచి లేపుదామని అనుకున్నాను. సరే సీత, నేను తమ్ముడు గోదావరికి వెళ్ళి స్నాన సంచారం ముగించుకొని వస్తాము. పూజకు పుష్పాలు సిద్ధంగా ఉంచు. అలాగే నాథ, వెళ్ళిరండి నాథ. తమ్ముడు పదా గోదావరికి.
హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే. ఆహా, ఆ లేడీ ఎంత అందంగా ఉన్నది. వనవాస జీవితానికి వచ్చిన తర్వాత ఇటువంటి అందమైనటువంటి లేడీని నేను చూడనే చూడలేదు. ఎలాగైనా సరే దానిని పట్టుకొని నా ఆశ్రమంలో కట్టివేసి దానితో ఆడుకుంటూ కాలం గడుపుతూ ఉంటాము అని అమ్మవారు ఆ బంగారు లేడిని పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. ఓహో, ఇది ఎంత మాయదారి లేడు. చిక్కినట్లే చిక్కుతుంది, తక్కకుండా పోతుంది. ఏమైనా సరే దీన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఈసారి తప్పకుండా పట్టి తీరుతానని అమ్మగారు కొంగు తోపి నిదానంగా మెల్లమెల్లగా పెడుతూ ఆ లేడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే. అది దొరకలేదు. అమ్మ అలసిపోయింది, ఆయాస వచ్చింది. ఇంతలో రావణక్షుడు ఇద్దరు స్నానానికి వెళ్ళినటువంటి వారు వచ్చి, సీత సీత ఏమిటలా అలసిపోయావు, చెమటలు పట్టాయి, ఏం జరిగింది సీత? నాథ అదిగో వాడు చూడండి నాథ, ఆ లేడీ ఎంత అందంగా ఉన్నదో. దాన్ని పట్టుకొని మన ఆశ్రమంలో ఉంచుకొని ఆడుకోవాలని ప్రయత్నం చేశాను. నానా తిప్పలు పెట్టింది నాథ. అది నాథ, ఆ లేడీని నాకు తెచ్చి ఇవ్వరా నాథ. సీత తప్పకుండా తప్పకుండా ఆ లేడీని క్షణంలో నీకు తెచ్చిస్తాను. అన్నయ్య తొందరపడకండి అన్నయ్య. సృష్టిలో బంగారు లేడులు ఉంటాయని మనం ఎప్పుడూ వినలేదు. వనవాస జీవితానికి వచ్చిన తర్వాత కనలేదు కూడా. బహుశా ఇది రాక్షసుల యొక్క మాయ అయి ఉంటుందేమో. ఒకవేళ మారీచుడే పగ చల్లారక మళ్ళీ మన మీద పగ తీర్చడానికి ఈ రూపంతో వచ్చాడేమో అన్నయ్య. ఒకసారి బాగా ఆలోచించండి అన్నయ్య. నిజమే లక్షణ, నీవన్నది కూడా. సీత, మీ మరొక చెప్పినటువంటి మాటలు విన్నావు కదా. నీకు కావాలంటే మరొక్క లేడీని తీసుకుని వచ్చి ఇస్తాను. నాథ, అడవికి వచ్చిన తర్వాత నేనేమీ మిమ్మల్ని కోరలేదు. ఈ మాత్రం దానికి ఇన్ని ఆటంకాలైతే నాకేమీ అక్కర్లేదు. లక్ష్మణ, మీ వదిన కోపం వచ్చిందా? నీవన్నట్లుగా వాడు రాక్షసుడైతే హతమారుస్తాను, లేడైతే పట్టి తెచ్చి మీ వదినను సంతోషపెడతాను రా. ఏమంటావు లక్ష్మణ? అన్నయ్య, నీ మాటకు ఎదురు చెప్పగలరా నేను? మీ ఇష్టం అన్నయ్య, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అని సీతను దగ్గరకు తీసుకుంటూ, సీత చూడు, ఇంత మాత్రానికి ఇంత అడుగైతే ఎలా చెప్పు, ఒకసారి చూడు. సరే, తప్పకుండా నీకు బంగారు లేడీని తీసుకొచ్చి